తెలంగాణ మహిళలకు అసలు సిసలైన ప్రతినిధి, చిరునవ్వుతో నిత్యం జనానికి చేరువగా ఉండే మా కవితక్కకు ఇవే మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. మీ అభిలాష్ గౌడ్, కూకట్పల్లి. నేను ఈ పుస్తకాలు రాసేటప్పుడు ఏదో గొప్ప పనో లేకపోతే ఇంకొక రకంగానో అనుభూతితోటి చేయలేదు. రాజకీయాల్లో వచ్చినప్పుడు నాలో ఉన్నటువంటి లోపాలని పూరించుకోవడానికి నేను తెలుసుకోవాల్సినటువంటి విషయాలని తెలుసుకోకుండా రాజకీయంలోకి వచ్చాను. మంత్రి అయ్యాను, పార్లమెంట్ సభ్యుడయ్యాను, ఎమ్మెల్యే అయ్యాను. దీనికి నేను అర్హుణ్ణా అని చెప్పి ఒక రకమైనటువంటి అసహ్యం, ఏహ్యభావం నాలో నాకు కలిగి నేను పుస్తకాలు సేకరించి చరిత్ర అంటే ఆంధ్రుల చరిత్ర, భారతదేశం చరిత్ర, ప్రపంచ చరిత్ర, ఏదైనా ఒక అధికారం పొందినటువంటి వ్యక్తులు గతాన్ని తెలుసుకోకుండా మనం ఎమ్మెల్యే అవుదాం, ఎంపీ అవుదాం, ఆస్తులు సంపాదించుకుందాం, అధికారాన్ని పొందుదాం, వారసత్వాన్ని పెంపొందించుకుందాం అనేటటువంటి భావంతో పరిపాలన చేయటం అనేటటువంటిది కరెక్ట్ కాదని నాకు అనిపించేది. ఆ నేపథ్యంలోనే నేను మొదటిసారి ఎమ్మెల్యేగా అయినా, ఎంపీ అయినా పుస్తకాల సేకరణ అనేటటువంటిది చేసేవాడిని. ఆ పుస్తకాలకు ఒక రీడింగ్ ఇచ్చేసి అక్కడ పక్కన పెట్టేవాడిని. ముఖ్యంగా ప్రపంచ చరిత్ర, భారతదేశ చరిత్ర, ఇవన్నీ కూడా. అయితే నాకు సమయం ఉండేది కాదు. అందువలన ఆ పుస్తకాలు లైబ్రరీలో, నా పర్సనల్ లైబ్రరీలో అలా పడేసి ఉండేవి. నేను 2004లో యాక్టివ్ పాలిటిక్స్ నుంచి దూరం అయ్యా. అప్పుడు నాకు అనిపించింది, మళ్ళీ ఒకసారి మనం ఎప్పుడైతే విభజన జరుగుతుందో ఆ విభజన జరిగేటప్పుడు అరే మనకి ఆంధ్ర రాష్ట్రం గురించే సరిగా చరిత్ర తెలీదు, ఈ విభజన కారణాలు ఇవి అని ఒకసారి మళ్ళీ ఆర్డర్లో ఏదో కృష్ణదేవరాయలు పరిపాలించాడు, కాకతీయులు పరిపాలించాడు అలా కాదు, మొదటి నుంచి 2500 శాతవాహనుల దగ్గర నుంచి ఇక్ష్వాకులు, తర్వాత పల్లవులు, చోళులు, చాళుక్యులు, ఇలా కాకతీయులు, విజయనగరం, తర్వాత బ్రిటిష్ వాళ్ళ కంటే ముందు నిజాము, ఇట్లా ఉన్నారు కదా, అవన్నీ కూడా ఒక ఆర్డర్లో తీసుకురావాలి. తర్వాత మనం తెలుగు వాళ్ళు 2 రాష్ట్రాలుగా ఉన్నారా, 3 రాష్ట్రాలుగా ఉన్నారా, పరిపాలన ఒకళ్ళు చేశారా ఇన్ని 2500 సంవత్సరాలు అంటే అది కూడా చూస్తే నాకు కేవలం 400 సంవత్సరాలు మాత్రమే ఒక పాలన కింద ఉంది. అది శాతవాహనులు, ఆ తర్వాత కృష్ణదేవరాయలు, ఆ టైంలో కాకతీయుల దగ్గర అక్కడ కొద్దిగా ఉంది, కానీ మిగతా చోట అన్నీ కూడా సపరేట్గా ఉన్నవి. తర్వాత మనం మద్రాసు నుంచి విడిపోయాం, తర్వాత ఒరిస్సా నుంచి విడిపోయాం, తర్వాత మైసూర్ నుంచి విడిపోయాం, అదేవిధంగా మధ్యప్రదేశ్ చంబల్లో ఆ ప్రాంతాల్లో కూడా విడిపోయాము కదా. ఇవన్నీ కూడా ఒక చోటకి తీసుకొచ్చి మనం నేర్చుకోవాలి కదా, మనం తెలియాలి కదా, నేర్చుకోవటం అంటే తెలియాలి కదా అని ఒక 200 పేజీల్లోనే ఉండాలి అని మొదలుపెట్టి ఆ విభజన జరిగేటప్పుడు ఇవన్నీ ఒక ఆర్డర్లో తీసుకొచ్చి మన ఎమ్మెల్యేలు కూడా పనికొస్తాయి, నాకు తెలీదు, ఎమ్మెల్యేలకు తెలీదు అని నా లోపాన్ని పూరించుకోవడానికి నేను ఒక ప్రయత్నం చేసి ఆ పుస్తకం తయారు చేసి, ఆ తర్వాత తెలంగాణ యాజిటేషన్ నిక్షిప్తం చేశారు. హిస్టోరియన్ యాక్టివిటీ. తెలంగాణ టీఆర్ఎస్ దగ్గర కూడా వాళ్ళు ఏమేమి ఎప్పుడు చేసింది, ఎప్పుడెప్పుడు పార్టీ పెట్టిన తర్వాత ఏ సందర్భంలో యాజిటేషన్లు చేసింది, ఏ సెక్షన్స్ కింద అరెస్ట్ అయింది, ఏ రకంగా ఎలక్షన్స్ రిజైన్ చేసింది, మళ్ళీ ఎన్నికయింది, ఆ డేట్స్ తోటి సహా నిక్షిప్తం చేశాను దీంట్లో. హిస్టోరియన్ యాక్టివిటీ అది ఆ కళ్ళ ముందు జరిగింది కాబట్టి. సో ఇది అందరికీ పనికొస్తుందని చెప్పి మనకి మెడ్రాస్ నుంచి పొట్టి శ్రీరాములు గారి యాజిటేషను, ఆ రోజున ఆయన యాజిటేషన్ తర్వాత పెద్ద మనిషిలో ఒప్పందం అని చెప్పు, లేకపోతే శ్రీబాగ్ ఒడంబడికను, ఇలా ఆంధ్ర యూనివర్సిటీ, కర్నూలు రాజధాని, ఇవన్నీ కూడా తీసుకొచ్చుకుని ఒక ఆర్డర్లో పెట్టి 200 పేజీల కంటే ఎక్కువ ఉండకూడదు, 1 రోజు 2 రోజుల్లో చదవాలి. ఇది ఒక హ్యాండ్ బుక్ లాగా ప్రతి ఎమ్మెల్యే దగ్గర, ప్రతి రాజకీయ నాయకుడి దగ్గర ఉంటే పనికి వస్తుందని ఈ ప్రయత్నం చేశాను. అది అందరు ఎమ్మెల్యేలు కూడా పంచాను నేను. ఆ రకంగా అది జరిగింది. ఆ తర్వాత ఖాళీగా ఉన్నాను నేను. తర్వాత ప్రపంచ దేశాలు,
తత్వం నాయకత్వం అని. ఉమ్. అరే దేశాల్లో తిరుగుతూ ఉంటాను నేను ఉమ్. మా ఫ్రెండ్స్ తోటి వాళ్ళతో ఎన్ని దేశాలు తిరిగారు? ఒక 40-50 దేశాలు తిరుగుంటా. మాకు ఫ్రెండ్స్ ఉన్నారు, ఆ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎవ్రీ ఇయర్ వెళ్తూ ఉంటాం. ఉమ్. ఖాళీగా ఉన్నాం కాబట్టి ఆ దేశాల్లో తిరిగేటప్పుడు ఈ దేశాల్లో మనకి కొరియా ఉందో, జపాన్ ఉందో, లేకపోతే అమెరికా ఉందో, ఇవి అటంతటా అవి నాయకత్వము, అక్కడ జరిగినటువంటి మార్పులు, చరిత్ర గురించి చదువుతూ ఉండేవాడిని. ఉమ్. అరే ఇవన్నా మనం మన పరిపాలన చేసేటప్పుడు ఉమ్. ఇప్పుడు కొరియా ఉంది పెద్దది అనుకుంటాము, పార్క్ చుంగ్హీ అనేటటువంటి వ్యక్తి లేకపోతే కొరియా ఈ రోజు కనపడదు. ఉమ్. అలాగే కెమెల్ పాషా అనే లేకపోతే టర్కీ, ఉమ్. అలానే డెంగ్ జియోపింగ్ చైనా, లీ క్వాన్ యూ సింగపూరు, ఇలా బెన్ గురియన్ ఇజ్రాయెల్, ఉమ్. ఇలా దీంతో పాటు మావో ఉన్నాడు, మహాత్మా గాంధీ గారు అన్నారు, అబ్రహాం లింకన్ ఉన్నారు. ఇలా ఒక 50 మందిని సెలెక్ట్ చేసుకున్నాను. వీళ్ళకి ఏమన్నా ప్రేరణ ఉందా అంటే తత్వవేత్తల ప్రేరణ. ఉమ్. మనం కార్ల్ మార్క్స్ చెప్తాం, అలా కాదు. అంతకుముందు రూసో, ఫ్రెంచ్ విప్లవానికి ప్రేరణ. ఉమ్. అంతకుముందు ఇంకా ప్లేటో, అరిస్టాటిల్, గ్రీక్ చరిత్ర, ఇది 2500 years బ్యాక్. ఆ రోజునే ప్రజాస్వామ్యం ఉన్నారు, దానికి ప్రేరణ ఎవరు? రూసో, ప్లేటో, అరిస్టాటిల్, ఉమ్. అలెగ్జాండర్ గురువు గారు. అలా జాన్ లాక్, ఇప్పుడు మనకి వ్యక్తి యొక్క స్వాతంత్రము, వ్యక్తి స్వేచ్ఛ సంబంధించిన సిద్ధాంతకర్త హెగెల్. ఎవరికి మన ఈయనకి యంగ్ హెగెలియన్ క్లబ్ మెంబరు కార్ల్ మార్క్స్. అంటే సో ఇట్లా వీళ్ళ గురించి కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా అని వాటినన్నింటినీ క్రోడీకరించి ఒక బుక్ రూపంలో తయారు చేస్తే 5 పేజీలు 4 పేజీల కన్నా ఉమ్. ఉండకూడదు. హిట్లరు, ముస్సోలి వీళ్ళు ఎట్లా నాశనం చేశారు, ఉమ్. ఇవన్నీ తీసుకుని 50 మందిని సెలెక్ట్ చేసుకుని, ఓకే. అది చాలా మంచి పుస్తకం. ప్రపంచ తత్వం నాయకత్వం నాయకత్వం. 50 మందిని సెలెక్ట్ సెలెక్ట్ చేసుకున్నారు. చేస్తున్నాను. అంటే నాకు ఇక్కడ వచ్చిన డౌట్ ఏంటంటే మీరు డాక్టర్, కానీ ఆర్ట్స్ స్టూడెంట్స్ కంటే ఎక్కువగా చరిత్ర మీద అంత అవగాహన, అంత ఇంట్రెస్ట్ ఎలా కలిగింది? నేను రాజకీయంలోకి వచ్చాను కాబట్టి ఉమ్. కాబట్టి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చప్పట్లు కొట్టించుకున్నావా, దండలు వేయించుకున్నావా అని ఎక్కువ ఆలోచిస్తుంటుంటారు కదా. మీరు ఇందులో కూడా రాశారు, చెప్పాను. యూత్ కాంగ్రెస్ ఎక్కువ మంది ఏ అవగాహన లేకుండా వచ్చారంటూ మీ ముందు మాటలో కూడా రాశారు. ఇందులో యూత్ కాంగ్రెస్ ఆ రోజుల్లో యూత్ కాంగ్రెస్ అనేటట్టు రాశాను. 78 ఎన్నికల్లో. అంటే ఆ రోజుల్లో కొంత వాల్యూ ఉన్నటువంటి వాళ్ళు పొలిటీషియన్గా అయ్యేవారు. 78 తర్వాత చాలా డిటోరియేట్ అయినటువంటి నాయకత్వాలు మన రాష్ట్రాల్లో బయలుదేరినాయి అనేది నాకు అప్పుడు ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేశారు. ఇక అప్పటి నుంచి కొంచెం చండాలి. తర్వాత రామారావు గారు వచ్చిన తర్వాత దాన్ని బ్రేక్ చేయడానికి ప్రయత్నం చేసి మళ్ళీ ఒక ఆర్డర్ని తీసుకురావడానికి ప్రయత్నం చేసి యంగ్స్టర్స్ని, చాలామంది డాక్టర్స్, లాయర్స్, ఎంతమంది వాళ్ళే చాలామంది ఇప్పటి వరకు కూడా కొనసాగుతూ ఉన్నారు. వాళ్ళు తెలుగుదేశంలో ఉండొచ్చు, లేకపోతే కాంగ్రెస్లో ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. ఇక్కడి నుంచి ఉత్పత్తి అయినటువంటి ఒక జనరేషను మళ్ళీ స్టార్ట్ అయింది. అది మళ్ళీ డిటేరియరేషన్ మొదలైంది అనేది నా భావన. అది రాసి ఉంటాను నేను. రాసి దాన్ని చూసి నాకు కొంచెం బాధ, లేకపోతే అరే ఇట్లా జరగకుండా. అంటే వెంకటేశ్వర గారు, నిజానికి వర్తమానంలో తీరిక లేకుండా భవిష్యత్పై ఏవేవో అంచనాలు వేసుకుని పరుగు పెడుతూ ఆయాసపడుతూ మనిషి వెళ్ళిపోతున్నాడు. రాజకీయ నాయకులు కూడా అంతే. ఇలాంటి సందర్భంలో చరిత్రను తెలుసుకునే సమయం ఉందా? తెలుసుకోకపోతే కోల్పోయేది ఏంటి? చరిత్ర అనేటటువంటిది గతానికి భవిష్యత్తుకి వారధి. నువ్వు 10వ తరగతి చదవకుండా ఇంటర్మీడియట్కి వెళ్ళలేవు, ఎనాటమీ ఫిజియాలజీ చదవకుండా మెడిసిన్ చదవలేవు. అంటే గతం తెలుసుకుంటే గతంలో జరిగినటువంటి దాని నుంచి భిన్నమైనటువంటి రూపంలో మనం ముందుకు వెళ్ళేటటువంటి దానికి, అంచనా వేయడానికి, ఆలోచన చేయడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటిది ప్రాథమికంగా నాకు అనిపించేది. నిన్న తెలియకుండా ఇవాళ నిన్న చరిత్ర అంటే ఇదే. నిన్న ఏం జరిగిందో, లేకపోతే నిన్న తప్పితం ఏం జరిగిందో, లేకపోతే నిన్న అభివృద్ధి ఏంటో, దాని తర్వాత మనకి రేడియో, టెలిఫోను అయిన తర్వాత కంప్యూటరు, తర్వాత మనకి సెల్ ఫోను, లేకపోతే ఇలా అభివృద్ధి చెందుకుంటూ వచ్చింది కదా. అంతకుముందు చదివినటువంటిది, అంతకుముందు ఉన్నటువంటి దాన్ని చూసే కదా ఆ కనిపెట్టినటువంటి వాడు మళ్ళీ దాని మీద ముందుకు వెళ్తూ ఉంది. ఇది ప్రామాణికం. అంతకు తప్పితే ఇంకా దీనికి ఇంకా వేరే వివరణ అక్కర్లేదు అనుకుంటాను. అది దృష్టిలో పెట్టుకునే చరిత్ర తెలుసుకోవాలి అని అంటాను నేను. ఓకే. అసలు మీ దృష్టిలో ప్రపంచ గతిని మార్చిన తత్వవేత్త ఎవరు? ప్రపంచ గతిని మార్చిన నాయకత్వం ఎవరిది? నేను 50 మందినే సెలెక్ట్ చేశాను, ఇంకా చాలామంది ఉండవచ్చు. అయితే
మనకి ఒకళ్ళు అని చెప్పడానికి లేదు. ఒక్కొక్క దేశానికి బొలీవియర్ అని ఉమ్, 5 దేశాలకు స్వాతంత్రం. వెనిజులా, కొలంబియా, పనామా, ఈక్వెడార్, ఇంకోటి ఏదో బొలీవియా అనే దేశమే ఉంది అతని పేరు మీద ఉమ్, సౌత్ అమెరికాలో. అలా ఒక అతను ఉంటాడు అనుకో, అతనే గొప్పని చెప్పను నేను. నాకు నచ్చినటువంటి వాళ్ళు చెప్పమంటే మాత్రం డెంగ్ జియోపింగ్ ఆఫ్ చైనాని నేను నెంబర్ 1 రేటింగ్ ఇస్తాను నేను. ఉమ్, ఎందుకనంటే 100 కోట్ల జనాభాకు సంబంధించినటువంటి అతి పూర్ కంట్రీ అది కూడా చైనా కూడా. ఉమ్, వాళ్ళకి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా 2వ ఆర్థిక పరమైనటువంటి ఆర్థిక అంటే నిలబెట్టింది. ప్రపంచంలో 2nd ర్యాంక్లో ఉంది ఇవాళ. ఉమ్, అన్ని కోట్ల మందికి ఆహారము, ఉద్యోగము, వైద్యము, చదువు, తర్వాత ఉపాధితో పాటు టెక్నాలజీ ఇవాళ తీసుకొచ్చేటటువంటి దానికి మూల కారకుడు ఒక నాయకుడు అనేటటువంటి వ్యక్తి ఉద్యమాన్ని లేపచ్చు. ఎందుకంటే అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు చేసేటటువంటి తప్పిదాలని లేపి చూపి ఉపన్యాసం చేసి దాని మీద చేస్తే చేయొచ్చు, ఉమ్, నాయకులు అయిపోతారు. ఉమ్, కానీ ఆ నాయకమైన తర్వాత నాయకత్వం విజయం చెందిన తర్వాత ఉమ్, ఆ ప్రజానీకానికి కావాల్సినటువంటి అవసరాలను తీర్చడానికి, ఆ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉమ్, ఒక సామర్థ్యము, ఒక శక్తి, ఒక ఆలోచన కలిగినటువంటి నాయకుడినే నేను కొలమానంగా తీసుకుంటాను నేను. ఉమ్, ఆ రకంగా డెంగ్ జియోపింగ్ 100 కోట్ల పైన ఉన్నటువంటి జనాభాని ఇవాళ ఆ రకంగా ప్రపంచంలో ముందుంచగలిగాడు. అతను ఏమి స్వార్థం లేదు. మళ్ళీ నా చిత్రపటాన్ని ఎక్కడా ప్రదర్శించవద్దు, ఉమ్, నేను బతుకున్నప్పుడు కానీ చనిపోయినప్పుడు కూడా ప్రదర్శించవద్దు అన్నాడు. ఉమ్, మావోయే మా లీడర్ అన్నాడు. కానీ మావో సిద్ధాంతాలకు పూర్తిగా భిన్నంగానే అతను అన్ని కార్యక్రమాలు చేశారు. మార్కెట్ ఎకానమీ, సోషలిస్ట్ మార్కెట్ ఎకానమీ, ఒక దేశము 2 విధానాలు అన్నాడు. ఆయన ఇంకేమన్నా తెలుసా, జర్నలిస్టులు అంతా అడిగారు, ఉమ్, ఏమండి మీరు ఏ విధానం మీరు అంటే సోషలిజమా, కమ్యూనిజమా, క్యాపిటలిజమా, ఏంటి మాకు అర్థం కావట్లేదు అనేటువంటి. ఆయనేమో మావో అని చెప్తాడు, ఉమ్, మావో విధానం అని చెప్తాడు, అంటే కమ్యూనిస్టులు కాదు, ఉమ్, పరిపాలన కమ్యూనిస్టు. ఉమ్, ఆయన చివరికి ఏమన్నాడంటే పిల్లి తెల్లదా నల్లదా అనవసరం, ఉమ్, ఎలుకను పట్టిందా లేదా ఉమ్, అది పిల్లి అని నా ఉద్దేశం. కాబట్టి మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఉమ్, అని గర్భంగా ఉమ్, ఈ విధానాలు కాదు, అల్టిమేట్గా రిజల్ట్ వచ్చేటటువంటి దానికి ఏం చేయాలో అది చేస్తున్నాను అనేటటువంటిది. ఆయన 90 ఏళ్ళప్పుడు వదిలేసి దాన్ని ఆయన ఆ రోజున పికప్ చేసినటువంటి వాళ్ళే తర్వాత దేశ అధ్యక్షులు అయ్యారు. ఉమ్, ఇవాళ ఉన్నటువంటి షింగ్ జియోపింగ్ ఉన్నాడే, ఉమ్, చిన్న ప్రొవిన్సెస్లో ఒక మున్సిపాలిటీలో ఒక అధ్యక్షుడు ఆ రోజున, చిన్న ఇంజనీర్, చిన్నవాడు. ఆయన తీసుకొచ్చి పాలిట్ బ్యూరోలోకి పెడితే ఏంటి మీరు అంత చిన్న వ్యక్తిని తీసుకొచ్చి పెట్టారని అంటే పర్వాలేదు అన్నాడు అంతే. నిజంగా ఇప్పుడు ప్రపంచం అంతా కూడా క్యాపిటలిజం వైపే పరుగు పెడుతుంది. సో స్వతహాగా మార్కెట్ ఎకానమీ, ఉమ్, నేను అది చెప్తా ఉన్నాను. ఉమ్, అల్టిమేట్గా పిల్లి నల్లదా తెల్లదా కాదు, డెంగ్ జియోపింగ్ చెప్పాడు ఉమ్, కాబట్టి నా మాట కాదు ఇది, అల్టిమేట్గా రిజల్ట్ కావాలి నీకు. అది విధానాన్ని మనం అడాప్ట్ చేసుకోవాలి. ఒక్కొక్క దేశానికి ఇప్పుడు సౌదీ అరేబియా ఉంది, సౌదీ అరేబియాలో రాజు పరిపాలిస్తున్నాడు. ఇప్పుడు ఏంటి రాజు పరిపాలించడం ఏంటి, బట్ దే ఆర్ ఏబుల్ టు డెలివర్ ద గూడ్స్. 200 మంది రాజు సంతానం ప్రతి ఫీల్డ్లోనూ ఉంటారు, అంతా చదువుకున్నటువంటి వాళ్ళు, అన్ని రకాలైనటువంటి వ్యవస్థలు తెలిసినటువంటి వాళ్ళు. ఏవి ఉంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, 7 ఎమిరేట్స్, 7 రాజ్యాలు ఇవి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రాజు ఉంటాడు, అందరూ కలిసి పరిపాలిస్తూ ఉన్నారు. చైనా ఉంది, కమ్యూనిస్టు, ప్రజాస్వామ్యం అనేటటువంటి ఎన్నిక డిప్యూటీస్ అంటే 3000 మంది ఉంటారు, 15 రోజులే ఉంటారు. వాళ్ళు కాదు పరిపాలన చేసేది, వాళ్ళు మామూలుగా చేసుకోవచ్చు, వేరే పనులు చేసుకోవచ్చు, ఎన్నికైనటువంటి వాళ్ళు. కానీ ఆ 150 మంది, దాన్ని పాలిట్ బ్యూరో 50 మంది, స్టాండింగ్ కౌన్సిల్, వాళ్ళు నిర్ణయం తీసుకున్నారంటే కింద దాకా ఇంప్లిమెంట్ చేయాల్సిందే. ఇక అలానే ల్యూక్ వ్యానీ ఉన్నాడు, సింగపూర్. మన ల్యూక్ వ్యానీ చంద్రబాబు గారు చెప్తా ఉంటారు ల్యూక్ వ్యానీ సింగపూర్ గురించి. ఆ ల్యూక్ వ్యానీ అనేటటువంటి వ్యక్తి సింగపూర్ రాళ్ల గుట్టది. 30 సంవత్సరాల్లో ఏషియా టైగర్ని చేశాడు. ఏషియా టైగర్ ఎకనామిక్గా ఎంత ముందు తీసుకొచ్చాడు. ఏం చెప్పాడు తెలుసా, నేను చెప్తే గమ్మత్తుగా ఉంటుంది. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన చేసిన ఫస్ట్ వర్డ్ తెలుసా, ఇంటర్నేషనల్ ప్రెస్ని అంతా పిలిచారు. నేను చెప్పింది నా దేశానికి సంబంధించినటువంటి మూలాలని మీరు వ్యతిరేకించేటువంటి విధంగానో ఇంకో రకంగా రాస్తే నా దేశంలో అక్కర్లేదు, గెట్ అవుట్ ఆఫ్ మై కంట్రీ అన్నాడు ఫస్ట్ మీడియాని. ఆ రకంగా చెప్పగలరు ఎవరన్నా, అవసరం లేదు నాకు అన్నాడు.
ప్రతి విషయాన్ని చర్చించాడు, ప్రతి విషయాన్ని ప్రజాస్వామ్యంగా కింద లెవెల్ దాకా, జనం దాకా, చిన్న కమ్యూనిటీస్లో ఒక నిర్ణయం తీసుకోవాలంటే అక్కడ చర్చించడం మొదలుపెట్టేవాడు. వాళ్ళ చేత యాక్సెప్టెన్స్ చేసి అందరూ ఇంగ్లీష్ నేర్చుకోవాలి ఫస్ట్ అన్నాడు. తర్వాత అందరూ స్కిల్ నేర్చాలన్నాడు. ఇవన్నీ చేసిన తర్వాత అతను ఎకానమీని స్టార్ట్ చేసి ఒక రూపాన్ని తీసుకొచ్చి చూపించాడు. అలా సింగపూర్ ఎయిర్లైన్స్ స్ట్రైక్ చేస్తే ఐఎమ్ క్లోజింగ్ ద ఎయిర్లైన్స్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్లైన్స్ ఇన్ ద వరల్డ్. స్ట్రైక్ చేస్తే ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్. దీన్ని నిర్మించడానికి నేనేం కష్టపడ్డానో నాకు తెలుసు. నెక్స్ట్ గెట్ అవుట్ ఆఫీస్ అంటే రెండో రోజు వచ్చి మళ్ళీ వాళ్ళంతా కూడా అంటే అది కూడా కరెక్ట్ అంటారా? నియంతృత్వం ఎక్కడ ఏమి కావాలి అనేటటువంటిది చాలా ముఖ్యము. చైనాకి అంతమంది జనాభాకి ఆ రకమైనటువంటి నియంత్రణ లేకపోతే అది సాధ్యం కాదు. ప్లేటో అంటాడు, ప్లేటో గారు, అదుపు ఆజ్ఞలలోని ప్రజాస్వామ్యము కుదరదు, కొంత నియంతృత్వం కూడా ఉండాలి, అదుపు ఆజ్ఞలలో లేని ప్రజాస్వామ్యం అన్నాడు. అంత నచ్చినటువంటి లైన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.